ర్యాండమ్గా వచ్చి ఇలా కాసింది చూడండి. ఇది ర్యాండమ్గా తీగ వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం బాగానే ర్యాండమ్గా మొలకెత్తి ఇలా అయితే ఒక చాలా ఉన్నాయి కాకరకాయలు. ఎందుకో పండుగ ఎఫెక్ట్ ఏమో కొన్ని అయితే మొత్తం కూడా పండిపోయినాయి. ఇంకా పొద్దున్నే కదని ఇది అక్కడ కోసుకొని వచ్చాను. కిందికి ఉంది. ర్యాండమ్గా వచ్చిన మొక్కలే ఎంత చక్కగా క్రాప్ వస్తుందంటే చూసారు కదా. కాకర మొక్క ఊరికే అలా సీడ్ పడి ఎలా మొలకెత్తిందో ఈ మందార కొమ్మకైతే అల్లుకొని కాయలు అయితే ఎన్ని వచ్చాయో. కాకపోతే కొంత సైజు రాగానే పండిపోయినాయి. ఎందుకంటే పండుగ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాటిపైన. ఇక ఈ మందారకైతే అల్లుకొని పోయింది పై వరకు. ఇది కూడా కింద ఇప్పుడు మీకు ఎక్కడైతే నేను ఆ కాకరకాయ తెంపానో ఆ మొక్క అన్నమాట ఇది. ఇక్కడ వరకు పై వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది. ఆ కాకర మొక్క కూడా అంతే. కోస్తున్నాను పూజ కోసం ఈ ఫ్లవర్స్. ఇంక ఇక్కడ మొగ్గలు చూడండి. ఏ రోజైనా మనకు పువ్వులు అవసరం ఉంటాయో ఆ రోజే రావు, మిగతా రోజులలో ఫుల్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత బాగుంది చూడు. ఇది థిక్ రెడ్ కలర్ అనమాట. అసలు ఎంత బాగుంటుందో. చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇక్కడైతే ఒక 100 ఫ్లవర్స్కి అయితే కోయొచ్చు నేను. రోజుకో 3, 3 అట్లా. ఇప్పటి వరకు అయితే ఒక 100 ఫ్లవర్స్కి ఎక్కువనే కోసాను. ఎంత బాగుంది కదా. ఇది విండో లోపలికి వచ్చింది. ఇలా బయటికి ఇలా వేసేసి అప్పుడు నేను విండో క్లోజ్ చేస్తాను. ఇలా ఉంటుంది అవుట్ సైడ్. నాకు కావాలన్నప్పుడు ఓపెన్ చేసి కోసుకుంటాను. భలే వచ్చింది అనిపిస్తుంది నాకు ఇది. ఈరోజు కోసిన పువ్వులు చూపిస్తాను. ఈరోజు కోసిన గులాబీలు, దేవగన్నేరు, సన్నజాజి పూలు కోసి విఘ్నేశ్వరునికి పెట్టాను. ఇక్కడ కూడా గులాబీలు, సన్నజాజులు. ఇవి ఇంకా మందార. ఇక్కడ మీరు చూస్తున్నారు రకరకాల మొక్కలు. ఇక్కడైతే జినియా కానీ చాలా చామంతులు, చాలా రకాల మొక్కలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది మొన్న సికింద్రాబాద్ దగ్గర సిటీజీ మీటింగ్ జరిగింది. అక్కడ చాలా రకాల మొక్కలు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీరు సిటీజీ గ్రూప్లో ఉంటే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తాయి. ఎప్పుడు ఎక్కడ మీటింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి మొక్కలు అన్నీ కూడా మనకు తీసుకోవచ్చు. చూడండి రకరకాల చామంతులు ఈ గ్రూప్లో. అసలు ఈసారి కూడా నేను ఏమైందంటే అసలు చూసుకోలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ చూసుకోకపోవడం వల్ల నేను మిస్ అయ్యాను. ఇదంతా కూడా గ్రూప్లో షేర్ చేశారనమాట. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేది తెలుసుకుంటాను. మీకు మొక్కలు కావాలి, అసలు నర్సరీలో దొరకని మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా అంటే అందులో చాలా మెంబర్స్ ఉన్నారు. ఎవరి దగ్గర ఏ మొక్కలు ఉన్నది అనేది కూడా అందరికీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సీడ్స్ కానీ ఇంకేమైనా సరే ఈ గ్రూప్లో ఉండడం అయితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మీరు ఈ గ్రూప్లో అంటే ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీ నెంబర్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఇందులో జాయిన్ అనేది చేస్తాను. చాలామంది అప్పుడు ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఎలా జాయిన్ అవ్వాలని అడిగారు. నెంబరు నాకు కామెంట్లో పెట్టండి, నేనైతే గ్రూప్లో షేర్ చేస్తాను. చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై చేస్తాను.